తండ్రి చిత్తము చేయడానికి బయలుదేరాలి. హల్లెలూయా. తండ్రి చిత్తము కోసం ఒక్క ఆత్మ నశించుట దేవుడి చిత్తం కాదు. ఒక్క ఆత్మ, యేసు ప్రభు శిలువ మీద కార్చిన రక్తము బొట్టు వ్యర్థంగా పోకూడదు. ప్రతి ఒక్కరు రక్షించబడాలి. పురుషులు బయలుదేరాలి. హల్లెలూయా. యేసు ప్రభు వెళ్తున్నాడు. ఆ బావి దగ్గరికి వచ్చింది ఆ సమరయ స్త్రీ. హల్లెలూయా. వచ్చి నీళ్లు తోడుకుందామని వస్తే, అమ్మా నీళ్ళు ఇయ్యమ్మ కొంచెం నాకు అని అంటే, ఎక్కడి నుంచి వస్తున్నానయ్యా నీళ్లు తోడుకోవడానికి? ఇక్కడికి నీళ్లు తోడుకొని రావాలంటే అంత దూరం నుంచి ఎక్కడికి వచ్చి మేము తోడుకొని వెళ్ళాలంటే అని అంటే, యేసుప్రభు అంటాడు, ఆ నీళ్లు మళ్ళా దప్పికేస్తాయి, కానీ నేను ఇచ్చిన నీళ్లు నీకు దప్పిక వెయ్యవు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టి కొట్టాల. హల్లెలూయా. ఏంటి నువ్వు ఇస్తే నీళ్లు దప్పికొండదా? ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఈ నీళ్లు తీసుకుని వెళ్తామని తెలుసా? ఆమెమో భౌతికమైన నీళ్ళ గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభుమో చెప్పండి, యేసు ప్రభు అంతరంగ ఆత్మ సంబంధమైన దప్పిక తీరుస్తున్నాడు. ఆత్మ సంబంధమైన నీటిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుదాం. హల్లెలూయా.